వెళ్ళి సీనియర్ నాయకుని బీఆర్ఎస్ మండల నాయకుని. సార్, బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి మీ మండలానికి ఎలాంటి లబ్ధి చేకూరింది సార్? చాలా లబ్ధికి చేకూరినాయి సార్. ఇప్పుడు సీసీ రోడ్లు చాలా వేసుకున్నాం. మేము ఒక 30 లక్షల సీసీ రోడ్లు వేయించుకున్నాము మా ఊరికి. గ్రామ పంచాయతీ సుతా ఒక 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ వేసుకున్నాము. ఒక 15 లక్షలతోటి శ్మశాన వాటిక, 2-3 గుళ్ళు కట్టించుకున్నాము ఊళ్ళే. బాగానే మేము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాగానే చేసుకున్నాం సార్. అట్లానే సార్ చాలా డెవలప్మెంట్ అయింది. అట్లానే సార్, గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది? గత పాలన బాగానే చేసినాం సార్. ఇవన్నీ అప్పుడే ఆ పీరియడ్లోనే అయినాయి. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్లోనే అయినాయి సార్. మీరు కూడా ఒక రైతు, ధరణి పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? రైతుల స్పందన రైతులకు లేదు సార్. రైతులకు ఈ గవర్నమెంట్ ఏం చేయడం లేదు. పోయిన బీఆర్ఎస్ గవర్నమెంటే బాగా చేసింది. రైతులకు ఏమన్నా చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంటే. కాంగ్రెస్ ఏం చేయలేదు ఇప్పటి వరకు. 2 టైమ్స్ రైతు బంద్ చేస్తామని ఇప్పుడు అవి వేయలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. బీమాది ఏం లేనే లేదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రైతు చనిపోతే 5 లక్షలు దినాల వరకే డబ్బులు వచ్చేది. ఇప్పుడు అలాంటిది ఇంతవరకు ఇంకా కట్టలేదు. ఇంకా కొద్ది రోజులు అయినాక కడతామని చెప్పి ఏదో స్టేట్మెంట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు. బీమా లేనే లేదు, రైతు బంధు లేనే లేదు. కరెంటు అంతంత మాత్రమే వస్తుంది. చాలాసార్లు పోవడొచ్చులు జరుగుతుంది, మూటలు కాలుతున్నాయి. సార్, మీ మండలంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్? మా మండలంలో కొన్ని వచ్చినాయి, అన్ని గ్రామాలకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తర్వాత నెక్స్ట్ అయితే ఇద్దామని చెప్పి అనుకున్నారు. కొన్ని గ్రామాలకే డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన పథకం అని చెప్పేసి చెప్తున్నారు. మిషన్ భగీరథ మీ మండలంలో ఎంతవరకు వేసారు, ఎంతవరకు సక్సెస్ అయింది? అన్ని గ్రామాలకు వచ్చినాయి మా మండలంలో మిషన్ భగీరథ. అన్ని గ్రామాలకు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు. మీ మండలంలో దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవులకు గొర్రెల యూనిట్ ఎన్ని యూనిట్లు మా దగ్గర సుతా చాలామందికి యూనిట్లు అందరికీ వచ్చినాయి. యాదవులకు చాలామందికి వచ్చినాయి. గొర్రెలు రాలేదని కాదు, అందరికీ వచ్చినాయి. అన్నీ బాగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్లో ఎవరికి ఏం లేదు ఇప్పటి వరకు. సార్, మీ మండలంలో అంటే బీఆర్ఎస్ పాలనలో కానీ కాంగ్రెస్ పాలనలో ఎంతవరకు డెవలప్ అయింది సార్? బీఆర్ఎస్ పీరియడ్లోనే ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకేం వాళ్ళు వర్క్లు ఏం స్టార్ట్ చేయలేదు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అంతంత మాత్రమే. అది టీఆర్ఎస్ గవర్నమెంటే బాగా చేసారు. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, మేము సుధా చేస్తున్నాం ఇది అది అంటారు, కానీ కేంద్ర పథకాలు మాత్రం ఏం రావడం లేదు. ఆ పేరుకే 8 మంది ఎంపీలు ఉన్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏం లేదు. వాళ్ళు పార్లమెంట్లో కాంగ్రెస్ 8 గెలిచినాయి, బీజేపీ 8 గెలిచినాయి. మనకు పార్లమెంట్లో మన రాష్ట్రానికి ₹1 సుతా కేంద్రం కేటాయించలే. అయినా చూస్తుండిపోయింది తప్ప రాష్ట్రానికి మాత్రం ఏం ప్రయోజనం వాళ్ళు చేయలేదు. సార్, ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలలో మీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. 6 గ్యారంటీలు అన్నారు, ఇంకా అనేక రకరకాలు వాళ్ళు గ్యారంటీలు ఇచ్చిర్రు. వాళ్ళు మాత్రం ఏం మాత్రం ఇప్పటివరకు ఏం చేయలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏమాత్రం హామీలు వాళ్ళు నెరవేర్చలేదు. దీన్ని మేము ప్రజలకు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మేము ప్రజలకు చెప్పి మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎన్నికలు అంటే డబ్బు మద్యం ఏరులై పారుతుంది. దీన్ని ఏ విధంగా అరికడతారు సార్? ప్రజలు ఏ నాయకుడైనా ఒకదానికి పోటీ చేస్తుందంటే ఈ రోజులల్లో అది కామన్గా అయిపోయింది. ఆ డబ్బు మద్యాన్ని ప్రజలు సుత యాక్సెప్ట్ చేయరు. పని ఏ పార్టీ చేసిందనే సుత ఆలోచిస్తారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు సుత పార్టీకి వేయాలనేది ఏం లేదు. ఎవరైతే ప్రజల పక్షాన ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకే ఓటేసి గెలిపిద్దామని సుత ప్రజలు సుత ఆలోచిస్తారు. ఆ పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సార్, మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకోపోతారు సార్?
మా మండలంలో మెజార్టీ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో ఈ మండల ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, పనులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైతులకు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆడవాళ్ళకు కిట్లు కానీ ఇవన్నీ కేసీఆర్ గవర్నమెంట్లో చేసిర్రు. కాబట్టి ఇవన్నీ ప్రజలు సుతా గమనిస్తారు. ఖచ్చితంగా ప్రజల సుతా ఇవే మేము చెప్తాము. మా పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. సార్ లాస్ట్గా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఈ మండలంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఏం లేదు సార్, కాంగ్రెస్ గ్యారంటీలు ఏవి ఇవ్వలేదు. వాళ్ళు హామీలు మాత్రం ఇచ్చిర్రు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిర్రు. ఒక ఫ్రీ బస్ మాత్రం నడుస్తుంది, మిగతా మాత్రం ఏమీ చేయలేదు. తర్వాత రుణమాఫీ అన్నారు, అది అందరికి కాలే.